గారి పెద్ద గ్లింప్స్ వచ్చింది కదా, ఎలా అనిపించింది? నిజంగా చాలా చాలా బాగుందన్న. పెద్ద కట్అవుటే గానీ ఆ బాడీ కట్అవుట్ మామూలుగా లేదు. నిజంగా సినిమా గట్ట రిలీజ్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. ఫస్ట్ ఇట్లా ఉందంటే నార్మల్ ఈ రోజు అందులో అదృష్టం కొద్ది రామ్ చరణ్ బర్త్డే గారు ఇందులో రిలీజ్ అవడం అనేది చాలా చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ సినిమా కోసం వెయిటింగ్ చేస్తున్నాం. యూత్ అంతా కొట్టుకొని థియేటర్లు బద్దలైపోయి ఉండాలంటే పెద్ద సినిమా రావాల్సిందే. ఇంకా నెక్స్ట్ మంత్ చాలా సినిమాలు ఉన్నాయి కదా, రామ్ చరణ్ ఎవరిని బీట్ చేయలేరేమో అనిపిస్తుంది. ఒక్క హనుమంతుడి గట్ట రాముడి కోసం సీత కోసం యుద్ధం చేస్తున్నట్లు అట్లా అనిపించింది. నిజంగా రామ్ చరణ్ లుక్స్ ఆ బాడీ గానీ ఏమున్నది హుక్ స్టెప్స్ అండి, రామ్ చరణ్ చేసిన డాన్స్ గానీ ప్రతిదీ చాలా చాలా డిఫరెంట్ గా అనిపించింది. అంటే ఇంతకు ముందు వచ్చిన సాంగ్స్ అన్ని హిట్టే, గ్లింప్స్ కూడా హిట్టే. సో ఇది కూడా ఎలాంటి హైప్ ని క్రియేట్ చేయబోతుంది మూవీ పైన? అదే చెప్పలేం కదా, చెప్పుకోలేనంత థ్రిల్లింగ్ గా ఉంది. సినిమా గట్ట థియేటర్ లోకి వస్తే మాత్రం రామ్ చరణ్ ఒక వేరే లెవెల్. నిజంగా చెప్తున్నా, పన్నంటి పండుగ వచ్చిందా, సంక్రాంతి దీపావళి ఉగాది అన్ని మిక్సింగ్ గా కల్పించినట్టు అనిపించింది. అంటే ఇంతకు ముందు ఉన్న రికార్డ్స్ అన్ని లేచిపోతాయాక రామ్ చరణ్ ఇన్ని సినిమాల కన్నా ఈ సినిమాతో వేరే లెవెల్ అబ్బా. ఇన్ని సినిమాలు ఒక లెక్క ఇప్పుడున్న సినిమా రావడం అనేది పెద్ద పెద్ద హిట్ తో కొట్టేస్తాడు. నిజంగా డైరెక్టర్ ఎవరో కానీ సూపర్. నిజంగా హీరోయిన్ కూడా మామూలుగా లేము, ఆమె లుక్స్ ఆమె యాక్టింగ్ వేరే లెవెలింగ్ అంతే. ఓకే, బుచ్చిబాబు గారు ఎలా తీయబోతున్నారు మూవీని? అదే చెప్పట్లేదు అదే ఆ సినిమాతో మాత్రం వేరే లెవెల్లో హీరోయిన్ ని ఒక సినిమా తీస్తున్నామంటే ఏదో ఒక డిఫరెంట్ గా చూపించడం ఆయన ఒపీనియన్ లో అర్థమైపోతుంది. దీంట్లో కొంత ఏంటంటే టాక్ తన లెగ్స్ తీసేస్తారని చెప్పి టాక్ వచ్చింది. ఏమో చూద్దాం, ఇంకా డిఫరెంట్ గా మనం ఉంటదేమో. ప్రతి హీరో ప్రతి సినిమా రావాలంటే ఏదో ఒక స్పెషల్ గా ఉంటేనే ఆ సినిమా చూస్తారు యూత్ అంతా. చూద్దాం దీంట్లో మన థ్రిల్లింగ్ ఉంటదేమో అని. ఒక ఆంజనేయ స్వామి విశ్వరూపం ఎలా ఉంటదని చెప్పడం చాలా బెటర్. ఎందుకంటే రామ్ చరణ్ అన్నని అంతలా ఊహించుకోలేదు. మొన్నటి వరకు బ్యాట్ తో ఆడితే ఇలా గదతో ఆడుకున్నాడు. సో ఒక ఆంజనేయ స్వామి తన గదనైతే తన ఆయుధాన్ని అయితే ఎలా తిప్పాడో, సో ఈసారి రామ్ చరణ్ అన్న అలా ఆ గదన అయితే తిప్పడం అయితే జరిగింది. సో అది చెప్పాడు కదా, ఆటైనా వేటైనా మన పొగరు సంథింగ్ ఏదో చెప్పాడు. అది హైలైట్ అనిపించింది డైలాగ్ కూడా. సో కట్అవుట్ అదే చెప్తున్నాను కదండి, లిటరలీ ఒక ఆంజనేయ స్వామి విశ్వరూపం కనబడ్డది. అంటే మనం హనుమాన్ మూవీ చూసి దాంట్లో తేజ సజ్జ లైక్ అతను బక్కగా ఉన్నా గానీ అతని కళ్ళల్లో ఆంజనేయ స్వామి ఎట్లయితే కనబడ్డాడో, కానీ ఇక్కడ అలా కాదు, టోటల్ బాడీ మొత్తం కట్అవుట్ అంతా ఆంజనేయ స్వామి కనబడ్డాడు. అదే హైలైట్ అనిపించింది. శ్రీరామనవమికి వదలడము ఇది చాలా అంటే సస్పెన్స్ గా వదిలేయడము అది చాలా సర్ప్రైజ్ అనిపించింది. ఇప్పటి వరకు ఆ పాటలు పోస్టర్లకి విపరీతమైనటువంటి హైప్ వచ్చింది. మరి ఈ టీజర్ తో ఇంకెంత హైప్ ఫీల్ అయ్యారు ఫ్యాన్స్? ఈ గ్లిమ్స్ తోటి నేను ఒకటే చెప్తాను, ఆ పాటలకి ఈ గ్లిమ్స్ కి సంబంధం లేకుండా వచ్చింది. కాకపోతే శ్రీరామనవమి అని వచ్చింది. కుస్తీ పోటీ గురించి. సో అన్న క్రికెట్ అన్నాడు, మరి కుస్తీ పోటీ అన్నారు. బుచ్చిబాబు అన్న ఇద్దరిని పెట్టుకొని తీస్తున్నాడేమో సినిమా. డబుల్ యాక్షన్ డబుల్ యాక్షన్ ఉంటున్నారేమో, మరి రామ్ చరణ్ ఇద్దరు ఉంటున్నారేమో. ఆ సస్పెన్స్ అయితే ఖచ్చితంగా మనం చూడాలి థియేటర్ కి వెళ్ళి. సో బుచ్చిబాబు అన్న ఏదో ప్లాన్ చేస్తున్నాడు. అన్న తగలబెట్టకన్నా, థియేటర్లు తగలబెట్టక దయచేసి. టీజర్ కి ఇంత హైప్ క్రియేట్ అయితే రేపొద్దున సినిమా వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు సినిమా? చెప్పాను కదా బ్రో ఇందాకనే, తగలబెట్టకండి అన్న అని. తగలబెట్టేస్తారు, ఖచ్చితంగా తగలబెట్టేస్తారు. సో నేను ఇన్ని రోజులుగా రామ్ చరణ్ అన్న సినిమాల్లో చాలా వరకు నాకు ఇష్టమైన సినిమా ఏంటంటే ధ్రువ. దాంట్లో ఆ బాడీ అది చూపించడం కానీ అది కానీ ఆ ధ్రువ లైక్. ఆ తర్వాత నాకేంటంటే మగధీర అప్పట్లో నా చిన్నప్పట్లో ఇంకా చిరుతలో ఉండేది కదా, ఆయన దిగినప్పుడు ఇట్లా చేయబెడతాడు, ఇట్లా చేయబెట్టి ఉరికెట్టు నేను చిన్నప్పుడు అలా అని చెప్పేసి. సో ఇది కూడా ఈసారి అయితే పెద్దది ఏమైనా క్రికెట్ ఆ స్టైల్లో మేము కూడా ట్రై చేస్తాము. గుడి కట్టారు బ్రో ఈసారి, డైరెక్ట్ ఆయన కోసం పెద్ద బిల్డింగే కడతారు, ప్యాలెస్ కడతారు. పుట్టినరోజు కూడా కదా, 41వ పుట్టినరోజు. ఏం చెప్తారు పుట్టినరోజు సందర్భంగా? హ్యాపీ బర్త్డే చెప్తాం బ్రో. అంతకుమించి ఏం చెప్తాము, వచ్చిన ప్రతి సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటాము. అన్న మంచి మంచి స్టోరీలు తీసుకొచ్చి మా కోసం, అన్న కొంచెం లేట్ అవుతుంది అన్న కొంచెం జల్దీగా వచ్చామని చెప్తాము ప్రతి సినిమాకి. అంటే ఫ్లైట్ ఇస్తాడు బ్రో నువ్వు దీంట్లో. అయితే ఈ సినిమా కూడా మంచి హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. RRR లెక్క అంటే గేమ్ చేంజర్ కూడా ఓవర్ అయిపోయి వచ్చింది. గేమ్ చేంజర్ అది కూడా చాలా మంచి సినిమా. దానికైతే కొంచెం నెగిటివ్ టాక్స్ అయితే వచ్చాయి. సో దీనికి అలాంటివి లేకుండా ఈ సినిమా చాలా సాఫీగా సాగాలని కోరుకుంటున్నాను. లేట్ ఏం లేదండి, లేట్గా వచ్చిన లేటెస్ట్ వస్తాడు. అది రామ్ చరణ్ స్పెషాలిటీ, అది దాంట్లో తప్పే లేదు. ఆయన గంట ముందు ప్రమోషన్ చేసినా, సంవత్సరం ముందు ప్రమోషన్ చేసినా ఆ ప్రమోషన్ ఒకటే, ఎప్పుడు చేసినా ఒకటే ప్రమోషన్. లేదండి ఈసారి పోస్ట్ పోన్ అయితే చాలా కష్టం అయిపోద్ది మాకు. అంటే మేము చాలా హైప్ లో పెట్టుకున్నాము, మళ్ళీ ఇంకా హైప్ ఎక్కించుకొని గుండెపోటు తెచ్చుకోలేము. కూడా వాడొచ్చిన టికెట్ బ్యాట్ కొట్టడంలో కానీ, వేళ గద తీసుకుని ముష్టి యుద్ధంలో కానీ చాలా అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేశారు. చాలా చాలా బాగుంది. ఆ సినిమా
నిజంగా ఫ్యాన్ ఇండియా ఈ నెల వచ్చే నెల 25వ తారీఖు ఏదో 27వ తారీఖు రిలీజ్ అవుతుంది. 30వ తారీఖు 30వ తారీఖు అన్నారు. ఒక సెన్సేషనల్ మూవీగా నిలవబోతుంది అన్నదానికి ఈ గ్లిమ్స్ కూడా ఒక రకంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అసలు చూడండి ఒకసారి ఆ గ్లిమ్స్ చూస్తే ఒళ్ళు గగురు పరిచేస్తుంది. ఆ ఆంజనేయ స్వామికి గద తీసుకుని ఆ పోరాటం చాలా అద్భుతంగా ఉంది. ఏదేమైనా ఓ మంచి సినిమాని మన తెలుగు ప్రేక్షకులకి, తద్వారా మన ఇండియా కాకుండా ప్రపంచ స్థాయిలో ఒక గొప్ప సినిమాని ఇవ్వబోతున్నారు బుచ్చిబాబు గారు అని చెప్పి అనిపిస్తుంది. సూపర్ డూపర్ హిట్ అవ్వాలని, ఈ శ్రీరామనవమి శుభాకాంక్షలు పెద్ద మూవీ సినిమాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిజంగా చాలా అద్భుతంగా ఉందండి. ప్రతి గ్లిమ్స్ కానీ లేకపోతే ట్రైలర్ కానీ టీజర్ కానీ అక్కడి నుంచి వస్తుందంటే ఏదో ఉత్కంఠభరితంగానే ఉంటుందంతా కూడా చాలా చక్కగా ఉంది. ఆ పెద్ద టీం కి శ్రీరామనవమి శుభాకాంక్షలు. అంటే ఇంతకు ముందు వచ్చిన సాంగ్స్ చాలా సెన్సేషనల్ అయ్యాయి కదా సార్. సో ఈ గ్లిమ్స్ రావడంతో ఇంకా ఫ్యాన్స్ లో ఎక్కువ హైప్ అయ్యింది. సో సినిమా ఆ రేంజ్ ని అందుకుంటుందా? తెలుగు సినిమా చరిత్రను తిరగరాసే విధంగా కనపడుతుంది ఆ సినిమా చూస్తుంటే. ఎందుకంటే నూతన వరవడి సృష్టిస్తూ నూతనమైనటువంటి షార్ట్స్ కానీ, అద్భుతమైన డైలాగులు కానీ, అద్భుతమైన సాంగ్స్ కానీ ఆ సినిమాకి అన్ని అలా కుదిరేయేమో అనిపిస్తుంది. నిజంగా తెలుగు సినిమా చరిత్రలో ఒక గొప్ప సినిమాగా నిలబడడానికి ఆస్కారం కనబడుతుంది ఆ సినిమా గ్లిమ్స్ కానీ, ఆ సాంగ్స్ కానీ, అలాగే టీజర్ కానీ చూసినప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వేళ షూటింగ్ లో గాయమైందంట సార్ రామ్ చరణ్ గారికి. సో దాని మీద చిన్న గాయమైందంట, శస్త్రచికిత్స చేసి వెంటనే ఆయన చాలా కష్టజీవి కదా, సినిమానే జీవితంగా. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఎంతో కష్టపడి చిరంజీవి గారి సినిమాల్లోకి వచ్చాడు. కానీ ఈయన కష్టపడవలసిన అవసరం లేకపోయినా చాలా కష్టపడి ఆయన బాడీ ఫిట్నెస్ కానీ పర్ఫార్మెన్స్ కానీ బ్రహ్మాండంగా పెంచుకుని వేళ అద్భుతంగా మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎలుగుతున్నాడు అతను. అలాగే మన తెలుగు సినిమా స్థాయిని కూడా పెంచేలాగా మన డైరెక్టర్లు బుచ్చిబాబు గారు కానీ, సుకుమార్ గారు కానీ ఉన్నటువంటి డైరెక్టర్లు మన సినిమా స్థాయిని పెంచేశారు. చాలా చాలా మంచి పేరు కూడా తెలుగు ప్రజలకి, తెలుగు రాష్ట్రాలకి మంచి పేరు తీసుకొచ్చారు. అలాగే ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలు పెద్ద మూవీ టీం. హాయ్ బ్రదర్. చెప్పండి బ్రదర్. సో పెద్ద గ్లిమ్స్ వచ్చింది కదా రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా, ఎలా ఉంది బ్రో? చాలా బాగుంది బ్రో సినిమా. అయితే ఈ సినిమా ఇప్పుడు లాస్ట్ టైం చూసిన మన రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఎంతో కొంత బోల్తా పడ్డ సినిమా, కానీ ఈ సినిమాతో మంచి సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడని పూర్తి నమ్మకం ఉన్నది. పైగా అక్కడ డైరెక్టర్ బుచ్చిబాబు గారు ఉన్నారు. అంటే కొంతమంది సేమ్ ఆంజనేయ స్వామి లాగా ఉన్నారు అని అంటున్నారు కదా, దాని మీద ఏమంటారు? అంటే ఆంజనేయ స్వామి అంటే ఇప్పుడు అతను నమ్ముకున్నాడు ఆంజనేయ స్వామిని. క్యారెక్టర్ ఒక బ్రదర్, అది స్పోర్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది బ్రో. స్టోరీ మొత్తం చాలా బాగుంటది సినిమా. అంటే లాస్ట్ గ్లిమ్స్ వచ్చినప్పుడు క్రికెట్ ఆడిండు, దీంట్లో చూసుకుంటే కుస్తీ ఆడుతున్నాడు. సో దీని మీద ఏమంటారు? కుస్తీ అంటే ఒక సంఘం అనేది ఉంటది వాళ్ళది, వాళ్ళ కోసం హీరో పోరాటం చేస్తాడు. మన ఇతను కూడా ఉన్నాడు కదా, కన్నడ స్టార్ రాజ్ కుమార్ సార్. అతను ఇతన్ని పెంచుకుంటాడు అన్నట్టు స్టోరీ. అట్లా చిన్నప్పటి నుంచి ఆల్రెడీ స్టోరీ ఇట్లా ఉంటది అంటారు. అట్లా ఉంటది. మరి ఇంతకు ముందు వచ్చిన సాంగ్స్ అన్ని కూడా ఒక పేదవాడికి అవకాశాలు ఇవ్వకుండా, కుస్తీలో ఎంట్రీ ఇవ్వకుండా తొక్కేసుకుంటూ వస్తే లాస్ట్ కి ఈడలో కూడా బలవంతుడు అన్నాడు అనేది కంటెంట్. మరి ఇంతకు ముందు వచ్చిన సాంగ్స్ బాగా వైరల్ అయ్యి ఒక ట్రెండ్ ని సెట్ చేసాయి కదా, మరి ఈ గ్లిమ్స్ తర్వాత మళ్ళీ ఇంకా హై ఎక్స్పెక్టేషన్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయి బ్రదర్, ఉన్నాయి. మరి ఎంత వరకు కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు? నా పెద్ద బాగానే చేస్తా అన్న, మినిమం ఒక 600 crores చేస్తుంది. ఓకే ఓకేనా. రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ కి అంటే రామ్ చరణ్ అన్న ఒక మంచి వ్యక్తి, ఒక బంగారం. అతను తండ్రికి తగ్గ తనయుడుగా బాగా మంచిగా ఇండస్ట్రీలో పేరు సంపాదించుకున్న వ్యక్తి, ఎటువంటి గర్వం లేని వ్యక్తి. సెట్ లో కూడా ఆయన చాలా బాగుంటారు. ఆయన చాలా షూటింగ్ కి వెళ్ళాను నేను, పెద్ద షూటింగ్ మొత్తం చేశాను, కుస్తీ మొత్తం చేశాము. మంచి వ్యక్తి ఆయన, మంచి గర్వం లేని వ్యక్తి, చాలా సింపుల్ గా ఉంటారు ఆయన, చాలా బాగుంటారు. థ్యాంక్ యూ. బంగారం అతను. ఆయన ఇంకోసారి చెప్పాలంటే, అన్న ఇలాంటి పుట్టినరోజులు మీరు మరిన్ని జరుపుకోవాలి, ఇలాంటి హిట్ సినిమాలు చాలా బాగా చేయాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటాను. థ్యాంక్ యూ. వచ్చింది కదా రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా, ఎలా ఉంది సార్ ఈ పెద్ద మూవీ? ఇది కిందట త్రిబుల్ లో రాజమౌళి ఎలా చూపించారో అంతకు మించి బుచ్చిబాబు నెంబర్ 1 గా చూపించారు. ఆ టైలర్ చూస్తే, ఆ బాడీ, ఆ స్టైలు, ఆ లుక్ చూస్తే నాకైతే నిజంగా చెప్తాను, మెగా పవర్ స్టార్ అన్నారు కదా, చిరంజీవికి పవన్ కళ్యాణ్కి కలిపితే ఎంత స్టారో ఈ సినిమా రామ్ చరణ్కి అంత
పెద్ద స్టార్ తీసుకెళ్తుందని ప్రగాఢంగా మీకు చెప్తాను. లుక్స్ అన్ని కూడా అచ్చము హనుమంతుల్లాగా ఉన్నాయి అంటున్నారు. నంబర్ 1 ఆంజనేయుడే. మరి అందరూ సందేశం లేదు, నిజంగా రామ్ చరణ్ ఆంజనేయుడే. రామ్ చరణ్ లో ఉంది పేరు ప్రఖ్యాత, మీకు తెలుసు తెలియదు కానీ రామ్ చరణ్ అంటే నిజంగా వాళ్ళ తాతగారు పెట్టి పేరు. రామ్ చరణ్ అంటే ఏంటి? రామ్ అంటే ఎవరు? రాముడు. చరణ్ అంటే ఏంటి? ఆంజనేయుడు శరణ కోరుకోండి. రామ్ చరణ్ అంటే ఆంజనేయుడే. ఈ పొద్దు మెగా పవర్ స్టార్. నిజంగా చెప్తాను, హీరోగా నేను భావించట్లేదు, హనుమంతుడిగా భావిస్తాను. అంటే హనుమంతుడు అంటే ఒక ఆంజనేయుడు. ఓకే అన్న, ఇంతకు ముందు సాంగ్స్ చూసినప్పుడే చాలా హైప్ క్రియేట్ అయింది సినిమా పైన. నంబర్ 1 ఈత చూసిన తర్వాత ఏ విధంగా ఫీల్ అయ్యారు మీరు? నంబర్ 1 ఒక ఐఫ్ అంత ఇంత అంచనేయడానికి లేదు. నంబర్ 1 లెవెల్. దీనికోసం ఎటువంటి అనుమానాలు పడవలసిన అవసరమే లేదు. బ్లాక్ బస్టర్ మూవీ, చరిత్రమల సృష్టించే మూవీ పెద్ది. మొన్న డాన్స్ చూసి నేను A to Z 2 ఉండే అనుకున్నాను, కానీ దీనిలో చూస్తాను ఇప్పుడు ఈ చూసిన తర్వాత ఏతోనే ఆగింది, ఏతోనే మొదలు పెడుతున్నాడు. డైరెక్టర్ కొత్త అయినా గానీ ఒక పేరు తెచ్చుకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు అన్న ఒక హ్యాపీనెస్ అయితే మొదలైంది. డైరెక్టర్ గా ఎలా ప్రయత్నించాలి అనేది ఈ సినిమాతో చూపిపోతున్నాడు మిగతా డైరెక్టర్లకు కూడా అనే ఫీలింగ్ అయితే ఉంది. కంపల్సరీ అమ్మా, దానిలో డౌటే లేదు. ఇంకా డేట్ వాయిదా వేస్తున్నారు, మరి ఇంకా పూర్తి అవ్వలేదు, ఏమో అర్థం కావట్లేదు. రామ్ చరణ్ ఆ బాడీ చూడటానికైనా కంపల్సరీగా వెళ్తారు. ఎందుకంటే ఆయన అయ్యప్ప మాలలో కామన్ గా కనపడుతున్నాడు. ఇవాళ ఈ టైలర్ చూస్తుంది ఎలా కష్టపడ్డాడు అనే ఒక ఫీలింగ్ అయితే మొదలైంది. కంపల్సరీగా ఆ సినిమా ఆయన చూడటానికైనా కంపల్సరీగా వెళ్ళాల్సింది అన్న. మాస్ అని అనుకోవద్దానా, అటు పల్లెటూరు వాతావరణం అంటేనే రామ్ చరణ్ కి ఇష్టం. అదే వాతావరణంతో ఆయన ఎప్పుడు చూసినా కానీ సినిమాల పరంగా పైకి వచ్చిన సినిమాల పరంగా చూస్తుంది. ఆయన పల్లెటూరు మనం మర్చిపోతున్న ఎన్నో ఆటల పరంగా గానీ, ఎన్నో మన సంస్కృతుల పరంగా గానీ, మాటల పరంగా గానీ, తెలంగాణ మాటలు వేరే ఉండి, అచ్చ తెలుగు ఆంధ్ర మాటలు వేరే ఉండే, భీమవరం మాట వేరే ఉండేది. ఆ పదాలు అనేవి మనకి గుర్తు చేస్తున్నారు ఇట్లాంటి సినిమాల ద్వారా అని ఒక హ్యాపీనెస్ అయితే నాకు ఉందండి. అంటే ఇంతకు ముందు సాంగ్స్ తోటి, ఇంతకు ముందు గ్లిమ్స్ తోటి ఒక రేంజ్ కి హైప్ క్రియేట్ చేశారు. మళ్ళీ ఈ గ్లిమ్స్ ఎంతవరకు యాడ్ చేస్తుందా, ఇంకా హైప్ ని పెంచుతుందా? కంపల్సరీ అన్న, ఎందుకంటే ఆయన కష్టం అట్లా ఉంది. అయ్యప్ప మాల వేసినా కూడా అంత కష్టపడ్డా ఏంటి ఈ సినిమా కోసం ఆయన అంత కష్టపడుతున్నాడా అని మేము అనుకున్నాం. కానీ ఆ కష్టం అనేది ఎలా సినీ హీరోలకి ఎంత కష్టం ఉంటది అనేది ఈ సినిమాలో చూపించాడు అన్న సీన్లు అయితే దానిలో కనపడుతున్నాయి. ఆ బ్యాట్ పట్టుకోవడం కానీ, ఆ కుస్తీ పరంగా కానీ చాలా ఒక హనుమంతుడిని మేము మళ్ళీ చూసాం అన్న ఒక ఈ రోజు పండగ రోజు ఒక హ్యాపీనెస్ ఇచ్చింది. అంటే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి విధ్వంసాన్ని క్రియేట్ చేయబోతుందన్న? కొట్టొచ్చు అన్న, ఎందుకంటే చిరంజీవి అభిమానులకు ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారి సినిమా గానీ ఒక పరుగుల ప్రయాణంలో ఉన్న అభిమానులకి ఇంకో పరుగుని చూపిపోతున్నాడు రామ్ చరణ్. అది థ్యాంక్ యూ అన్న. రైట్.